ప్రస్తుతం భారతదేశంలో చాలామంది ఆన్లైన్ షాపింగ్కి అలవాటు పడుతూ ఉన్నారు. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్లో మోసాలు సర్వసాధారణం. ఎవరైనా సరే ఇలా మోసపోతే ఎవరికి చెప్పుకోవాలో వారికి తెలియదు, ఏం చేయాలో అనే విషయం కూడా తెలియదు. అటువంటి వారి కోసమే ఈ వీడియో. మీరు ఎవరైనా సరే ఆన్లైన్ షాపింగ్ అంటే ఈ కామర్స్ సైట్లో మోసపోతే ఏం చేయాలి అనే విషయం ఇక్కడ మీకు అందిస్తున్నాం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2015లో భాగంగా బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ వారు ఒక ఆన్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఆన్లైన్ కన్జ్యూమర్ మీడియేషన్ సెంటర్, ఓసీఎంసీ. ఇటువంటి సెంటర్లు ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక కేంద్ర వినియోగదారుల వ్యవహార శాఖ అన్ని ఈ కామర్స్ కంపెనీలకి లెటర్స్ రాసింది. తప్పనిసరిగా మీరు ఈ ఆన్లైన్ కన్జ్యూమర్ మీడియేషన్ సెంటర్లో వివాద ప్రక్రియల్లో పాల్గొనాలి అని. తప్పదు. ఎవరైనా సరే, ఏ ఈ కామర్స్ కంపెనీ అయినా సరే ఈ ఓసీఎంసీలో పాల్గొనాల్సిందే. వినియోగదారుని యొక్క వ్యతలు తీర్చాల్సిందే. తప్పదు. ఎవరైనా సరే ఆన్లైన్ షాపింగ్లో మోసపోతే వెంటనే మీరు ఓసీఎంసీని సంప్రదించవచ్చు. మీకు కింద డిస్క్రిప్షన్లో ఓసీఎంసీ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఆన్లైన్ మీడియేషన్ కన్జ్యూమర్ సెంటర్స్ ని ఓపెన్ చేయబోతున్నారు. ముందు రాబోయే రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ మోసాల పరిష్కారానికి ఈ ఆన్లైన్ కన్జ్యూమర్ మీడియేషన్ సెంటర్ ఓసీఎంసీనే ముఖ్య పాత్ర పోషిస్తుందంటలో సందేహమే లేదు. అందువల్ల మీరు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా సరే ఆన్లైన్ షాపింగ్లో మోసపోతే వెంటనే ఆన్లైన్ కన్జ్యూమర్ మీడియేషన్ సెంటర్ని సంప్రదించండి. మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలిసే విధంగా చేయండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ కొంతమంది మోసపోతున్నారు. అందువల్ల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. అందుకని మీకు ఈ వీడియోని ఇస్తున్నాం. ఈ ఆన్లైన్ కన్జ్యూమర్ మీడియేషన్ సెంటర్ని సంప్రదించి మీ వివాదాన్ని పరిష్కరించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ 9N for latest hot news.